P walked 1 kilometer towards south direction. So, ముందు మనం ఇలా తీసుకుంటేనే కదా చేయగలిగేది. ఇదేంటి మేడం డాటెడ్ లైన్స్ ఎలా అయినా తీసుకోండి, ఓకేనా. అంటే మీకు నెక్స్ట్ నేను గీసేవి మీకు థిక్ లైన్స్లో కనిపిస్తే కొంచెం బాగా ఐడెంటిఫై చేస్తారని అంతే. సో నేను స్టార్టింగ్ పాయింట్ ఎప్పుడైనా క్రాసింగ్ పాయింట్ తీసుకుంటాను, ఓకేనా. సో ఇక్కడ నుంచి P వాక్డ్ 1 కిలోమీటర్స్ టువర్డ్స్ సౌత్ డైరెక్షన్. నేను ఇది Pగా తీసుకుంటున్నాను స్టార్టింగ్ పాయింట్, ఎందుకంటే P నుంచి డైరెక్షన్ చెప్పారు కాబట్టి, P అనే పర్సన్ వెళ్తున్నాడు కాబట్టి స్టార్టింగ్ ఇక్కడ నుంచి 1 కిలోమీటర్. సౌత్ అంటే ఇటే కదండి, 1 కిలోమీటర్ వెళ్ళాడు సౌత్ డైరెక్షన్కి. అలానే ఉండిపోయాడు, అలానే ఉంటే మనకి ఎందుకు ఇదంతా. అండ్ టర్న్ 90 degrees యాంటీ క్లాక్ వైజ్. యాంటీ క్లాక్ వైజ్ అంటే లెఫ్ట్ టర్న్. 90 degrees యాంటీ క్లాక్ వైజ్ మీన్స్ లెఫ్ట్ టర్న్. ఇలా వెళ్తున్న వ్యక్తికి లెఫ్ట్ టర్న్ అంటే ఇటువైపు, ఓకేనా. అలా తిరిగి అండ్ వాక్ 2 kilometers. ఇలా తిరిగి 2 kilometers నడిచాడు, ఓకే. నెక్స్ట్ అండ్ దెన్ హీ టర్న్ హిజ్ రైట్. ఇప్పుడు ఏంటి మేడం ఇక్కడ ఇంత తీసుకుందంటే నేను ఇక్కడ ఫస్ట్ 1గా తీసుకున్నాను కాబట్టి దానికంటే కొంచెం ఎక్కువగా 2గా తీసుకున్నాను అంతే. ఇంతైనా తీసుకోవాల్సింది, నాకు ఎగ్జామ్లో ఇంతే 1 kilometer తీసుకోవాలని. ఎలా అంటే మీరు ఒక ఇంత 1 అని తీసుకోండి, దానికంటే ఎక్కువ 2 తీసుకోండి, దానికి ఎక్కువ అంటే ఎక్కువ 3 తీసుకోండి, అలా మీరే డిసైడ్ చేసుకోండి, ఓకేనా. నెక్స్ట్ ఏంటి, దెన్ హీ టర్న్ హిజ్ లెఫ్ట్ అండ్ వాక్డ్ 1 kilometer. మళ్ళీ ఇలా వచ్చి ఈ టర్న్ హిస్ లెఫ్ట్. లెఫ్ట్ అంటే ఏంటి, మళ్ళీ ఇటువైపు 1 kilometer అంటే ఇక్కడికి రీచ్ అయిపోయాడు, ఓకేనా. ఎందుకంటే ఇది 1 కాబట్టి ఇది కూడా 1. ఇప్పుడు ఇక్కడ ఉన్నాడు, ఓకేనా. అలానే ఉండిపోయాడా, లేదు. అండ్ దెన్ హీ టర్న్ హిజ్ రైట్. ఇలా వెళ్తున్న వ్యక్తికి రైట్ అంటే ఇటే కదండి, రైట్ తిరిగి వాక్ 2 kilometer. అగైన్ 2 kilometer నడిచాడు, ఓకే. నెక్స్ట్ after that he turned 90 degrees anti-clockwise. 90 degrees anti-clockwise means again left turn అంటే ఇటు, ఓకే. and walked 3 kilometer. ఇంకొంచెం ఎక్కువగా తీసుకుంటున్నాను, ఓకే. నెక్స్ట్ how far is he from the starting point. ఇప్పుడు స్టార్టింగ్ పాయింట్ నుంచి అతను ఇప్పుడున్న డిస్టెన్స్ చెప్పాలి. అంటే నాకు ఈ డిస్టెన్స్ కావాలి P. ఇప్పుడు నాకు ఈ లెటర్ P అని తెలుసు కదా, నేను ఇది Q అనుకుంటున్నాను, ఇది R అనుకుంటున్నాను. ఇప్పుడు నాకు ఇది చూస్తే PQRని రైట్ యాంగిల్ ట్రయాంగిలే కదండి. PQR ఈజ్ ద రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో దీని నుంచి మనకి ఒక ఫార్ములా తెలుసు, PR² = PQ² + QR². మేడం నేను ఇక్కడ R అనుకుంటా, ఇక్కడ Q అనుకుంటా, అది మీ ఇష్టం అండి, ఓకేనా. ఆ లెటర్స్ QRఏ కాదు, AB అనుకోండి, OQ అనుకోండి, ఏ లెటర్స్ అయినా అనుకోండి. అయితే ఇక్కడ ఏ లెటర్స్ పెట్టినా ఇక్కడున్న లెటర్ స్క్వేర్ = ఈ సైడ్ స్క్వేర్ = ఈ సైడ్ స్క్వేర్ + ఈ సైడ్ స్క్వేర్, ఓకేనా. సో నాకు ఇప్పుడు PRఏ తెలియదు. PQ చూడండి, ఇది 2 ఇది 2, మొత్తం ఎంతండి 4, ఓకే. సో 4² + కిలోమీటర్ పెట్టట్లేదు, చివరిలో పెడతాను, ఓకేనా. QR అంటే 3². 16 + 9 = 25. ఇప్పుడు PR = 5 kilometer. అర్థమైందా. PR² = 25 అయితే 25 స్క్వేర్ రూట్ ఏంటి 5 కదా. సో ఆన్సర్ ఏంటి 5 kilometer.